వందే మాతరం సనాతన వజ్రకి స్వాగతం. స్వతంత్ర ఉద్యమానికి మూలం సనాతన ధర్మం అనే సిరీస్లో ఇది మొదటి ఎపిసోడ్కి తగినట్టు స్వతంత్ర పోరాటంలో జరిగిన అంశాలు ఉంటాయి, కానీ ఇదే ఎపిసోడ్ ఆర్డర్లో ఘటనలు జరిగినట్టు కాదు, గమనించాలి. ఈరోజు అంశం మొదలు పెడదాం. వందే మాతరం, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా, అందరికీ తెలిసిన విషయమే. కానీ వందే మాతరం గురించి మనకి ఎంతవరకు తెలుసు? మనం ఇప్పుడు కేవలం మొదటి 2 చరణాలే పాడుతున్నాము. అసలు పూర్తి వందే మాతరం ఎంతమందికి తెలుసు? ఎందుకు ఈ గీతానికి సనాతన ధర్మానికి అసలు ఏమిటి సంబంధం? వందే మాతరం అనేది స్వతంత్ర ఉద్యమానికి ఒక స్ఫూర్తిని ఎలా ఇచ్చింది? ప్రతి స్వతంత్ర వీరుడు ఉద్యమం నుండి ఉరికంబం మీద మరణం వరకు గర్వంగా వందే మాతరం అని ఎందుకు ప్రకటించారు చూద్దాం. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్ వందే మాతరం రచయిత. 1882లో ఆనందమఠ్ అనే నవలని రాశారు. ఆ నవల భారతీయ జాతీయవాదాన్ని చూపించింది. 1770లో సన్యాసులు బ్రిటిష్ వారిపై చేసిన యుద్ధాన్ని బేస్ చేసుకుని ఈ నవలని రాశారు. ఈ నవలలోనే వందే మాతరం అనే గీతాన్ని కూడా చేర్చారు. తాను అనుసరించే శాక్తం నుండి ఈ గీతం పుట్టింది. వందే మాతరం, తల్లికి నమస్కరించటం. పుట్టిన భూమి అంటే తల్లి, ఆ తల్లిని దేవతగా కీర్తిస్తూ రాసిన గీతం వందే మాతరం. ఇంట్రొడక్షన్ వీడియోలో మాట్లాడుకున్నట్టు భరత భూమి అంతటా కూడా భరతమాత అని కీర్తించడం వందే మాతరం. భరతమాతని ఒక శక్తి స్వరూపంగా, దుర్గామాత రూపంగా కీర్తించే ఈ గీతం స్వతంత్ర పోరాటానికి నినాదంగా ప్రతి వీరుడి నోట గర్జించింది. జాతీయతను, మాతృభూమిపై భక్తిని నేర్పించే ఈ నవలని, ఈ గీతాన్ని బ్రిటిష్ వారు బ్యాన్ చేశారు. అది వాళ్ళని అలా భయపెట్టింది మరి. కానీ స్వతంత్ర యోధులని ఎవరూ ఆపలేకపోయారు. 1907 కల్లా ప్రతి వీరుడి నోట వెంట ఇదే నినాదం, వందే మాతరం. ఈ గీతం ఎందరినో మాతృభూమి, భరతమాత కోసం పోరాడేలాగా ఐక్యం కూడా చేసింది. ఎందరో రెవల్యూషనరీలు దేశం కోసం ప్రతిజ్ఞ చేస్తూ వందే మాతరాన్ని పాడేవాళ్ళు. అంతేకాదు, ముఖ్యంగా 3-4 చరణాలు ఉరికంబం ఎక్కిన వీరులు గర్వంగా పాడుతూ భరతమాత కోసం ప్రాణాలు వదిలారు. అంతగా స్వతంత్ర జ్వాలను రగిలించిన ఆ చరణాలు ఏంటో చూద్దాం. శ్రీ అరబిందోతో పాటు కొంతమంది ప్రముఖులు చేసిన ట్రాన్స్లేషన్ కూడా చూద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని క్రాంతివీరులు ప్రాణార్పణ చేసే ముందు ఈ చరణాలు పాడటం ఊహించుకోండి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కోటి కోటి కట్టకలకలే నినాదకరాలే, కోటి కోటి భుజైర్ధృత కరకరవాలే, అబలాకేనోమా ఎతొబలే, బహుబలధారిణీం నమామి తారిణీం, రిపుదల వారిణీం మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ, తుమి హృది తుమి మర్మ, త్వమి ప్రాణాః శరీరే బహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి, త్వమరై ప్రతిమా ఘరి మందిరే మందిరే మాతరం వందే మాతరం. త్వం హి దుర్గా దశప్రహరణధారిణి, కమల కమలదల విహారిణి, వాణి విద్యాజాయిని, నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరిణీం భరణీం మాతరం వందే మాతరం. కోటి గొంతుల్లో నీ నినాదం, కోటి కోటి చేతుల్లో రక్షణ కోసం ఖడ్గాలు ధరించగా ఎవరన్నారు నీకు బలం లేదని? బహుశక్తులు ధరించిన మాత, శత్రువులను హరించి మమ్మల్ని రక్షించే మాత, నీకు నమస్కారం. నీవే విద్యవు, నీవే ధర్మానివి, నీవే మా మనస్సువు, నీవే జగత్ మర్మానివి. మా శరీరంలో ప్రాణశక్తివి నీవే, మా బాహువులలో శక్తివి నీవే, మా మదిలో భక్తివి నీవే. ప్రతి మందిరంలో నీ రూపమే మాత, నీకు నమస్కారం. దశభుజ దుర్గవి నీవే, కమలంపై ఆసీనమైన లక్ష్మివి నీవే, విద్యను ఇచ్చే సరస్వతివి నీవే, మాత నీకు నమస్కారం అంటూ జాతీయతను, భరతమాతను శక్తి స్వరూపంగా కీర్తించే ఈ గీతం మన స్వతంత్ర యోధులను ప్రేరేపించింది అంటే ఏమీ ఆశ్చర్యపోక్కర్లేదు. కేవలం స్వతంత్రమనే కాదు, మాతృభూమి గొప్పదనం, ఆ మాతృభూమికి స్వతంత్రం వచ్చాక రక్షణ, విద్య, సంపద పుష్కలంగా ఎలా వర్ధిల్లాలి అనే ఒక విజన్ని కూడా ప్రేరేపిస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా వీరులని ఐక్యం చేసింది. ఇలా మాతృభూమికి నమస్కరించడం, కీర్తించడం మన భారతీయ సబ్జెక్టుకు కొత్త కూడా ఏమీ కాదు. అథర్వణ వేదంలోని పృథ్వీ సూక్తంలో మాతాభూమి పుత్రోహం పృథ్వ్యాః
అంటూ ఈ భూమి నా తల్లి, నేను ఈ భూమి పుత్రుణ్ణి అంటూ 64 చరణాల్లో ఈ లోకంలోని మొదట జాతీయ గీతంగా కనిపిస్తుంది. అలాంటి గేయం ఈ వందే మాతరం. ఇందుకే ఈ సిరీస్ అంశం స్వతంత్ర ఉద్యమానికి అతిపెద్ద ప్రేరణ, మూలం సనాతన ధర్మం. అందులో మొదటిగా తీసుకున్న అంశం వందే మాతరం. నేషనల్ సాంగ్గా ప్రకటించే ముందు ఇతర మతాల్లో ఉన్న అప్పటి ప్రజానాయకులు అభ్యంతరం చెప్పారు. సరే, అది వారి నమ్మకానికి తగినట్టు లేదేమో. అప్పటి రాజకీయ పెద్దలు మొదటి 2 చరణాలని జాతీయ గేయంగా, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేశారు. సరే, ఇప్పటికీ కనీసం ఆ మొదటి 2 చరణాలు పాడటానికి కూడా కొంతమందికి నోరుతో సహా చాలా నొప్పొస్తాయనుకోండి, అది వేరే విషయం. అది రాజకీయాల అంశం, మనం పక్కన పెడదాం. మీరు మాత్రం మీ పిల్లలకి పూర్తి వందే మాతరం నేర్పండి, అర్థం ఏమిటో కూడా చెప్పండి. ఇలా ఎంతోమంది స్వతంత్ర వీరులని ప్రేరేపించి ఎలా ఐక్యం చేసిందో కూడా నేర్పండి. మాతృభూమిని దేవతగా చూడడం వెనుక విజన్ ఏంటి, సమాజానికి అది ఎందుకు మంచిదో కూడా వివరించండి. గర్వంగా వందే మాతరం అనండి. ఈ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. ఈ వీడియోని మీ బంధుమిత్రులతో, అతి ముఖ్యంగా విద్యార్థులతో, యువతతోటి షేర్ చేయండి. మన ధార్మిక చైతన్యం ఈ దేశ రక్షణకి, ఈ దేశ స్వాతంత్రానికి ఎలా పునాది నాటిందో మరింత మందికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్ మరింత మందికి వీడియో చూపించేలాగా లైక్ చేయండి. కమెంట్స్లో జై హింద్, వందే మాతరం అని మీ మద్దతు తెలపండి. సనాతన వజ్రకి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ అందించండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.